ప్రైజ్ ద లార్డ్. మనమేమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో సమస్తమును మన దేవుని యొక్క కృప వలనే. నేను దేవుణ్ణి ఒక మాట అడిగినాను, దేవా ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడబోచున్నారు అని నేను దేవుణ్ణి అడగగా, దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడిన మాట ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయం అనేది చాలా లోతైన వాక్యం. ఇందులో దేవుని యొక్క ప్రేమ అధికముగా మనం చూడగలం. దేవుడు తన కుమారులైన మనలను ఏ విధంగా ప్రేమిస్తాడు, దేవుడు తన బిడ్డలమైన మనలను ఎటువంటి ప్రేమ చూపించాడన్నది ఈ అధ్యాయంలో మనం చాలా లోతుగా చూడొచ్చు, చాలా క్లియర్గా చూడొచ్చు. ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే దేవుని యొక్క ప్రేమ తన కుమారుల పట్ల, తన బిడ్డల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ ఎటువంటిది. హల్లెలూయా. నేను మీకు వాక్యం చూపిస్తాను. అదే 8వ అధ్యాయము 35 నుంచి 37 వరకు చూద్దాం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపు. ఈ లోక సంబంధం అన్నది ఏది కూడా నిన్ను క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేదు. మరి ఎలాగండి మనం క్రీస్తు ప్రేమ నుంచి వేరైపోతున్నాం అంటే మనమే వేరైపోతున్నాం. మనమే ఇవేవి కూడా నిన్ను డైరెక్ట్గా నిదిలిపించి దేవుడి నుంచి నిన్ను దూరంగా లాక్కి నువ్వు వెళ్ళలేవు. మనమే దూరంగా వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనమే ఈ లోక సంబంధమైన వాటికి మన పైన అధికారం లేదు. హల్లెలూయా. మన పైన ఈ లోకాధికారికి కానీ ఈ లోక సంబంధమైన వాటికి కూడా అసలు అధికారమే లేదు. మనంతట మనమే. ఈ లోకం అంటుంది, రా నన్ను స్వీకరించు, నాలో ఆనందం ఉందంటుంది. నాలో ఆనందం ఉందంటుంది. చాలా ఎక్కువగా యవనస్తులు ఈరోజు చాలా చాలా పడైపోతున్నారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని చూసి ఒక మాదిరితరంగా తీసుకున్నారు. ఎదుటి వారి యొక్క వస్త్రధారణ కావచ్చు, ఎదుటి వారి యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, వారిని చూసి వీళ్ళు కూడా అదే విధంగా ఉందాం అనుకుంటున్నారు. కానీ నిన్ను దేవుడు దేని చిత్త ప్రకారమో సృష్టించినాడో దాని చిత్త ప్రకారమో ఆ విధంగా జీవించడం అనేది నువ్వు మర్చిపోతున్నావు. ఈవెన్ క్రైస్తవుడు అయినా దేవుని కుమారుడు అయినా నీవు కూడా మర్చిపోతున్నావు. ఈ దినము నన్ను దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ముఖ్యంగా తెలుసుకున్న నీవే ఆ సంఘటన మర్చిపోతున్నావు. నేను కూడా అలా చేస్తే బాగుంటుంది కదా. వాడు గుర్తుంచుకో, ఈ లోక సంబంధమైన వారు పరలోకంలో జీవించడం అనేది అసాధ్యము. ఈ లోక సంబంధమైన వారు పరలోకంలో జీవించలేరు కూడా. నిన్ను ఈ లోకాన్ని దేవుడు పంపించింది దేనికి? పరలోక సంబంధిగా జీవించడానికి. రాజుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరములు దేవుని యొక్క సేవ చేసి పరలోక సంబంధిగా జీవించడు కానీ ఈ లోక సంబంధిగా జీవించడంట. కుమారుడా, కుమార్తె, నీవు పరలోక సంబంధిగానే ఉండు. ఈ లోక సంబంధులతో నీకు పొత్తొద్దంతే. హల్లెలూయా. నేను శరీరానుసారమైన ఆత్మ గురించి మాట్లాడతాను. చూడండి, అదే 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. నువ్వేమన్నా ఈ శరీరానికి అప్పున్నావా? నువ్వేమన్నా ఈ లోకానికి అప్పున్నావా? నువ్వేమన్నా రుణస్థుడవా? నువ్వేమన్నా బాకీయా దీనికి, దానికి లొంగి ఉండడానికి, దానికి లోబడి బతకడానికి? ఈ శరీరము నీ మాట వినాలా? హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని యొక్క వారసుడవు. ఈ లోకము నీ మాట వినాలి. ఈ లోక సంబంధమైన పనులకు నువ్వు తల వంచి బ్రతకడానికి నీ లోకానికి నువ్వేమన్నా అప్పున్నావా, లేకపోతే రుణస్థుడువా? ఈ మాట నేను చెప్పట్లేదు కానీ దేవుని యొక్క వాక్యము డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతుంది. ఈ లోకం పిలుస్తుంది, రా నన్ను ఆనందించు, నన్ను ఆస్వాదించు అని. వాడు గుర్తుంచు, ఒకటి చెప్పు నువ్వే, దాంతో మాట్లాడు, నేను నీకు రుణస్థుడను కాను. హల్లెలూయా. నేను నీకు రుణస్థుడను కాను.
అయ్యా మరి నా శ్రమ, నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు మరి ఎందుకని? పరలోక సంబంధంగా జీవించు 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 అంటున్నాను. నాకు ఎందుకని శ్రమలు వస్తున్నాయి? మరి ఎందుకని నాకు ఈ బాధలు? ఒకటి గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యం మీతో స్పష్టంగా మాట్లాడుచున్న మాట ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు. హల్లెలూయా. మన ఎడల ఉన్న ప్రస్తుతానికి ఉన్న కాలపు యొక్క శ్రమలు మనం వెళ్ళే యొక్క మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ప్రెగ్నెంట్ తీసుకోండి, ఒక గర్భవతి అయిన ఒక స్త్రీని తీసుకోండి. ఆమెను చూడండి, ఆమె 9 నెలలు చాలా కష్టపడుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆమె డెలివరీ అయిన తర్వాత, ఎప్పుడైతే తన కుమారుడిని తను పట్టుకుని ఉంటుందో, తన ఫలమును తను అనుభవించిన బాధకు తగిన ఫలము అనుభవిస్తుందో, అప్పుడు ఈ 9 నెలలు పడిన శ్రమంతా కూడా ఆమె మరిచిపోతుంది. దేవుని యొక్క వాక్యం మీతో స్పష్టంగా చెప్తున్న మాట ఇదే. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈ లోకపు యొక్క సంబంధమైన శ్రమలు ఎన్నదగినవి కాదంట. అసలు ఎన్నదగినవి కాదంట. నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తే ఇవేవి నీకు గుర్తురావంట. మరి ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు? అయ్యా మరి ఎందుకు నాకు ఈ శ్రమలు అంటున్నావా? ఈ లోక సంబంధమైన మాలిన్యత నుంచి, ఈ లోక సంబంధమైన మురికి నుంచి నిన్ను దేవుడు పరిపూర్ణంగా కడగాలన్నదే దేవుని యొక్క. నిన్ను దేవుడు పరిపూర్ణంగా కడిగేస్తాడు. కొంచెం కడిగి కొంచెం అలాగా కొంచెం దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటే కంప్లీట్గా సగం చేసి వదిలేడు. నిన్ను స్వస్థపరచాలనుకుంటే ఫుల్గా స్వస్థపరచాడు, కానీ సగం చేసి సగం వదిలేడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, అక్కడే ఉంటుంది 24 అధ్యాయం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగి ఉన్న వారమై రక్షింపబడింది. మన నిరీక్షణ ఏంటి? ఎస్, నా తండ్రి ఎదుట నేను ఉండాలి. ఈ లోకంలో నా తండ్రి చిత్తంలో జీవించడానికి వచ్చాను. మరలా నా తండ్రి ఎద్దుకు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను? నా తండ్రి వద్దకే వెళ్తాను, నరకానికి పోను. ఈ లోకంలో పడి తిరగను. నా నిరీక్షణ ఏంటి? నా తండ్రి వద్దకే వెళ్తాను. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో. అలాగే చూడండి, తాను చూచినది దాని కొరకు ఎవ్వడు కూడా నా ఎదుట ఉన్న దాన్ని చూసి అది నేను చేరుకోవాలి, అది దాన్ని ఎలాగైనా అందుకోవాలని నేను నిరీక్షించను. ఎందుకని తెలుసా? నా ఎదుట అది కనబడుతుంది, కనపడని దానికోసమే. అది నాకు కనపడలేదు అనుకో, దానికోసమే నేను నిరీక్షిస్తాను, కానీ కనపడే వాటి కోసం ఎవరు కూడా నిరీక్షించరంట. పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి నీవు ఈ లోకానే దేవుని కుమారుడిగా ఉంటావు. మరి పరలోకం ఎప్పుడు వెళ్తావు? ఈ లోక సంబంధమైన పని నువ్వు ముగించిన తర్వాత, ఈ లోకంలో నువ్వు చేయవలసిన పనిని ముగించిన తర్వాత నీ నిరీక్షణ తెలుసా? ఈ లోకంలో ఉండి కూడా పరలోక సంబంధిగా జీవించాను, అలాగే నేను దేవుని కుమారుడై ఉన్నాను, దేవుని కుమారుడుగానే నా తండ్రి ఇంటికి. అదే నా నిరీక్షణ, అదే నా నిరీక్షణ, అదే నా నిరీక్షణ. నేటి కాలంలో ఓపిక ఉంది, ఎవరికి ఓపిక ఉంది. అక్కడ చూడండి, మనము చూచిన దానిని కొరకు నిరీక్షించిన కదా, ఓపికతో దాని కొరకు కనిపెడు. నేటి యవనస్తులకు, నేటి క్రైస్తవులు కావచ్చు, ఇన్స్టెంట్గా కావాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ మ్యాగీ, ఇలా ఏదైనా సరే వెంటనే అయిపోవాలి. ఒక పంట చేతికి రావడానికి సుమారుగా 6 నెలలు, సుమారు 7 నెలలు ఒక టైం పడుతుంది. ఒక పంట చేతికి రావడానికి, ఆ ఆహారం నీ గృహానికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక గర్భఫలం నీకు రావడానికి 9 లేక 10 నెలలు పడుతుంది. ఒక
దేవుడు ఒక టైం నియమించాడు. ఒక సూర్యుడు మరలా అస్తమించడానికి ఒక టైం పెట్టాడు. చంద్రుడు రావడానికి ఒక టైం పెట్టాడు. దేవుడు ప్రతిదానికి ఒక టైం పెడతాడు. ఓపికతో ఎదురు చూచువాడంట విజయాన్ని పొందుతాడు. విజయాన్ని ఓపికతో నిరీక్షణ కలిగి ఉండాలి. నేటి క్రైస్తవులకు కానీ నేటి యవనస్తులకు కానీ ఓపిక లేదు. ఓపిక సహనం అనేది క్రైస్తవులకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓపికతో ఎదురు చూసేవాడంట దేవుని యొక్క పోలిక కలిగి ఉన్నవాడు. రాజుడైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరం అసలు జీవించిన అవసరంలే. యేసుక్రీస్తుకి 12వ సంవత్సరమే బైబిల్ గురించి మొత్తం A to Z తెలుసు. ఆయన 12 సంవత్సరమే సేవ చేసి వెళ్ళిపోవచ్చు 15 సంవత్సరాలు. కానీ ఎందుకని 33.5 సంవత్సరాలు జీవించి తెలుసా? 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించాడంటే దేవుని యొక్క చిత్తము అలా ఉన్నది. ఈ లోకంలో నీవు దేవుని కుమారుడుగా జీవిస్తున్నప్పుడు ఈ లోకము నీకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ లోక సంబంధంగా ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఈ లోకము నీకు ఎదురుగానే వస్తుంది. కానీ వాటిని పట్టించుకున్నాక నా గమ్యం వైపే, నా గురు వైపే చూస్తూ నడిచిపోవాలంట. హల్లెలూయా. చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే. దేవుడు అంట ప్రతి ఒక్కరికి అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుంటాడు? మనం అనుకున్నాం కదా, దేవా ఈ శ్రమలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, కష్టాలేంటి, నష్టాలేంటి? దేవుడు కొన్ని ఆత్మీయమైన మెట్లు పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెట్టు అనమాట. ఇక్కడ చూడండి 29లో ఉంటుంది. అది 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారులతో స్వారూప్యం గలవారని ముందుగా నిర్ణయించారు. దేవుడు అంటే ముందు తన కుమారుడుగా చేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ముందు తన కుమారుడుగా చేర్చుకుంటాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలుస్తాడు. ఎవరిని ముందుగా నిర్ణయిస్తాడో దేవుడు తన కుమారుడుగా నిర్ణయించాలని బయట రమ్మంటాడంట. పిలుస్తాడంట. నా కుమారుడు నువ్వు పలానా పని చేయాలని అని పిలుస్తాడంట. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీరుస్తాడంట. పిలిచిన వాడిని కుమారుడు నువ్వు ఆ పని చేయాలి అన్నప్పుడు తర్వాత దేవుని యొక్క స్టెప్ అని తెలుసా? పిలిచిన వాడిని నీతిమంతునిగా మార్చడం. నీతిమంతునిగా మార్చడం ఏంటని తెలుసా? నువ్వు ఒకరికి చెప్పాలంటే ముందు నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. నువ్వు ఎదుటి వారిని దూషించాలంటే ముందు నువ్వు ఎదుటి వారికి బోధించాలంటే ముందు నీకు నువ్వు బోధించుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఇక్కడ చెప్తున్నది ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా మార్చాలంట. నీతిమంతుడు ఎవరంటే పిలువబడిన వాడు నీతిమంతుడు. మరి 4వ విధమైన ఆజ్ఞ తెలుసా? ఎవరిని నీతిమంతునిగా తీర్చనో వారిని మహిమపరచనో. హల్లెలూయా. ఎవరిని నీతిమంతునిగా తీర్చనో వారిని మహిమపరచనో. దేవుని యొక్క మహిమను పూర్తిగా ఆనందించాలంటే ముందు ఈ 4 విధమైన మెట్లు నువ్వు ఎక్కి రావాలా. చాలా మంది మొదటి మెట్లో నుంచొని అయ్యా నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఏం చేస్తాడు? చాలా మంది బాప్తిసం తాగిపోతున్నారు. అక్కడ బాప్తిసం తీసుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతాను. బాప్తిసం అనేది ఒక మొదటి మెట్టే. నువ్వు ఎక్కాల్సిన ఆత్మీయమైన మెట్లు చాలా ఉన్నాయి. బాప్తిసం అనేది మొదటి మెట్టే, జస్ట్ ఎంట్రన్స్ అంతే. కానీ నువ్వు ఎక్కవలసిన ఆత్మీయ మెట్లు చాలా ఉన్నాయి. మొట్టమొదటిది దేవుడు తన కుమారుడుగా చేర్చుకున్నాడు. తర్వాత దేవుడు ఆ కుమారుడికి నిర్ణయిస్తాడంట కొన్ని పనులు నిర్ణయిస్తాడు. తర్వాత దేవుడు అంట తన కుమారుని పిలిచి నీతిమంతునిగా మార్చాడు. నీతిమంతునిగా మార్చిన వాడిని మహిమపరుస్తాడు. ఈ లోకంలో తనకంటూ ఒక పేరును, ప్రఖ్యాతను, ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఆ కుమారుడికి ఇస్తాడు. ఉన్నతమైన స్థానాన్ని అప్పగిస్తాడు. నువ్వు ఎప్పుడైతే శ్రమ గుండా, కష్టాల గుండా, ఈ లోక సంబంధమైన జీవితాల గుండా నువ్వు ఎదురించుకుంటూ పోతావో దేవుడు నిన్ను మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అదే అధ్యాయంలో
32 చూడండి, 32లో చూడండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు మనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు. దేవుడంట ఒక మనిషి కోసం, ఒక పాపిని నా కోసం తన సొంత కుమారుణ్ణే ఈ లోకాన్ని పంపించాడంట. మరి నువ్వు అడిగావన్నా, దేవాన్ని కుమారుని పంపించి నన్ను స్వస్థపరచాయా, నన్ను పరిశుద్ధపరచాయా, నన్ను నీతిమంతునిగా మార్చాయా అని ఏ రోజున మనం ప్రార్థించలే. కానీ మనం అడగకపోయినా మనల్ని పంపించి మనల్ని పరిశుద్ధపరిచాడు. మనం అడిగినవి ఎందుకు తీర్చడాయన? ఎందుకు తీర్చాడు? మనం గమనించాలా? మనం ఈ ప్రార్థన ఎందు ఏ పాయింట్లు పెడుతున్నామో మనం అడగాలి. ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు ప్రార్థించేటప్పుడు ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా దేవుని యొక్క ప్రార్థనలో కలపొద్దు. దేవా నాకు బంగారం కావాలి, తండ్రి నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, అవి ఏవి ఎన్ని వ్యర్థమైనవి, ఈ లోక సంబంధమైనవి. పరలోక సంబంధమైనవి ప్రార్థనలు అడగండి. ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా నీ పాదాల వద్దకు వస్తాయి. నీ అవసరతను దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈ లోక సంబంధమని ఎప్పుడు అడుగుతావో నీ యొక్క మనసు ఈ లోక సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతుంది. పరలోక సంబంధమైనవి ఎప్పుడైతే నీ ప్రార్థనలు అడుగుతావో నీ మనసు ప్రార్థన, నీ యొక్క మనసు, నీ యొక్క ఆత్మ పరలోక సంబంధమైన ప్రార్థన చేయండి. ఈ లోక సంబంధమైన అవి అన్నీ కూడా నీ పాదాల ఎదుట పడతాయి. హల్లెలూయా. ఇక లాస్ట్గా చూడండి 38 అధ్యాయం 38వ వచనం. దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయదు. నేను మరలా చెప్తున్నాను, దేవా కష్టం వచ్చింది, దేవా పడిపోయినాయా, జారిపోయానయ్యా చెప్పాను. వాడు గుర్తుంచుకోండి, చాలా ఆత్మీయం అనమాట. పడిపోవుట తప్పు కాదు, కానీ పడిపోయిన చోటటే నిలచి ఉండటం తప్పు. పడిపోవడం తప్పు కాదు, కానీ పడిన చోటుని అక్కడ ఉండడమే తప్పు. ఎమ్మటనే లెగల, దేవా నన్ను క్షమించు, పడిపోయిన స్థితి నుంచి నన్ను రెట్టింపు ఆశీర్వాదంతో రెట్టింపుగా నన్ను ఇంకను వాడుకో అయ్యా. ఆత్మీయంగా పడిపోయినాయా, కానీ నేను మరలా లేవాలనుకుంటున్నాను, మరలా నీ కోసం జీవించాలనుకుంటున్నాను, నేను క్రీస్తులో నీలాగా జీవించాలనుకుంటున్నాను అని ఒక్క మాట అడుగు దేవుడిని చాలు. నీ చరిత్ర దేవుడు మరలా తిప్పగలడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరుపరచదు. అసలు ఏది కూడా, దేవా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను వదిలేసావా, తండ్రి నన్ను పట్టించుకోవా, దేవుని యొక్క ప్రేమ నుంచి నేను ఏది కూడా వేరుపరచలేదు. ఈ లోక సంబంధం అనేది కావచ్చు, ఏది కూడా వేరుపరచదంట. ఇక్కడ చూడండి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోయైనను, సృష్టింపబడినవైనను, మరి ఏదైనాను ప్రభువైన క్రీస్తునందని దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపవని నేను ఎరుగు రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. క్రీస్తు యేసునందని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవని నేను ఎరుగి రూఢిగా నమ్ముచున్నానంట. నేను నమ్ముచున్నాను. ఈ లోకంలో నేను పడినా సరే నన్ను దేవుడు లేపగలిగిన సమర్థుడు. నన్ను లేపేస్తాడు, నన్ను విడిచిపెట్టాడు. ఇట్స్ టైం. ప్రియ సహోదరులారా, పడిపోయినావా? నువ్వు లేవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను లేపు సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. సంసోను పడిపోయినాడు దెలీలా యొక్క ఊబిలో, కానీ దేవుడు లాస్ట్ టైం అడిగినాడు, దేవా నేను తప్పు చేశాను, నన్ను పాపిని, నన్ను క్షమించు అని ఒక్కసారి దేవునికి మొరపెట్టాడు. దేవుని యొక్క బలం సంసోను పైన లాస్ట్ టైం అధికంగా దిగి వచ్చినది. ఈ లోక సంబంధం వైపు చూశాడు సంసోను. తండ్రి నేను ఈ లోకం వైపు తిరిగానయ్యా, నన్ను క్షమించు, నన్ను ఒక్కసారి క్షమించు, నన్ను లేపు అన్నాడు. దేవుని యొక్క హస్తము సంసోను కనిపించింది. పేతురుని చూడండి,
సముద్రంపై నడిచినంతసేపు నడిచాడు బాగానే, కానీ ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న లోకాన్ని చూశాడో పడిపోయినాడు. అయ్యా నన్ను లేపు, ఈ లోకం కాదు గొప్పది, నీవు నా ఎదుట ఉన్న నీవు గొప్పవాడు అని దేవుడిని అడిగాడు. పేతురుకి దేవుడు చెయ్యండి ఇచ్చాడు. వారిని లేపిన దేవుడు నేను లేపడా? వారికి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా? పేతురు కూడా మన వంటి మనిషి, సంసోను కూడా మన వంటి మనిషి. ఒకటి గుర్తుంచుకోండి, వారికి మించిన అధికమైన కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఒక క్రైస్తవునిగా జీవించడం అంటే ఆత్మవరములతో, ఆత్మఫలములతో, అధికమైన ప్రార్థనతో కాదు, కానీ ముఖ్యముగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోండి. దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వాడు ఎన్నడూ కూడా వెనుతిరగడు. ఇంకా బైబిల్ కూడా స్పష్టంగా సెలవిస్తుందంటే నన్ను రుచి చూసి తెలుసుకోండి. దేవుని యొక్క ప్రేమనంట మనం రుచి చూడాలంట. దేవుని ప్రేమను తెలియకుండా, దేవుని ప్రేమను రుచి చూడకుండా మనం జీవించలేమంట. ఎక్కడ కూడా జీవించలేము. జీవించాలి దేవుని ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖముగా ఉన్నప్పుడు నన్ను దేవుడు వదిలేశాడు అనుకోవద్దు. నిన్ను దేవుడు వదిలిపెట్టడు. ఈ లోక సంబంధం అనేది ఏది కూడా నిన్ను దేవుని ప్రేమ నుంచి వేరు పరచదంతే. ఎందుకంటే సార్, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ మ్యాన్. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు. ఈనాటి శ్రమ రేపు మహిమగా మారబోతుంది. ఈనాటి కన్నీరు రేపు ఆనంద బాష్పముగా మార్చేవాడు నా దేవుడు. నీ దుఃఖము సంతోషంగా మార్చగలిగిన సమర్థుడు. ప్రతి శ్రమకు ఒక కారణం ఉంటుంది, ప్రతి ఇబ్బందికి ఒక కారణం ఉంటుంది. శ్రమ నుంచి ఇబ్బంది నుంచి బాధపడకండి. ఇట్స్ టైమ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. మీ హృదయంలో స్థిరమైన పునాదిగా దీన్ని ఉంచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.